థర్డ్ లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో 6th క్లాస్ తెలుగుకి సంబంధించి థర్డ్ లెసన్ వర్షం. దీన్ని ఎవరు రాశారు అంటే పల్లా దుర్గయ్య గారు రాయడం జరిగింది. సో దీని యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎండాకాలం అనేది వెళ్ళిపోయి వర్షాకాలం అనేది రావడం గురించి ఇది తెలియజేస్తూ ఉంటుందన్నమాట. సో వచ్చినప్పుడు సామాన్య ప్రజలు ఎలా ఉంటారు ఏంటి వర్షాలకు సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ వివరించడం అయితే జరుగుతుంది. సో పాఠ్యభాగ వివరాలు కనుక చూసుకుంటే ఇదొక ఖండకావ్య రూప ప్రక్రియలో ఉంటుందన్నమాట. అంటే వసు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యాన్ని ఖండకావ్యం అని అంటూ ఉంటారు. అయితే ఈ పాఠ్యభాగాన్ని పల్లా దుర్గయ్య గారు రచించారు. ఇతను పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి ఈ పాఠాన్ని తీసుకోవడం జరిగింది. పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకున్నారు. ఇతని గురించి కనుక చూసుకుంటే ఈ పల్లా దుర్గయ్య గారు వరంగల్ అర్బన్ జిల్లాకి చెందిన మడికొండ గ్రామంలో జన్మించారట. ఈయన యొక్క తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఇతనుకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో ఎక్కువగా పాండిత్యం అనేది కలిగి ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటిసారి ఎంఏ పట్టా తీసుకున్న ఇతను ఒక్కరే. సో ఇతను మొట్టమొదటి వ్యక్తి అనమాట. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఇతని రచనలు. 16వ శతాబ్దంలో ప్రబంధ వాంగ్మయం, తద్వికాసం అనే అంశంపైన పరిశోధన చేశాడట. సో ప్రబంధ వాగ్మయం, తద్వికాసం అనే దానిపైన 16వ శతాబ్దంలో ఇతను దానిపైన పరిశోధన అనేది చేశారు. అయితే తెలంగాణ పదజాలంతో సున్నితమైన శైలిలో రచనలు చేయడం ఇతని యొక్క ప్రాముఖ్యత. సో ఇంకా మనం లెసన్ కనుక చూసేసినట్టయితే నిన్నటి దాకా లేవు కదా నింగిని పుట్టి పుట్టకుండానే మిన్నెగ బ్రాకినానుంచు మీసలు ద్రువ్వుచు నవ్వుచుంటివేమన్నా ఇదేమి నీతి నడుమంతరపున్ సిరి కుబ్బువారి గర్వోన్నతి నిల్వు నీరై మహోదది పాలై పోదె మేఘమా. సో ఇక్కడ నిన్నటి దాకా లేవు కదా, నిన్నటి వరకు నువ్వు లేవు కదా అంటే వర్షాన్ని గురించి తెలియజేస్తుంది. సో నిన్నటి వరకు నువ్వు లేవు కదా, నింగిని పుట్టకుండానే. సో నింగిలో అంటే నిన్నటి వరకు నువ్వు ఆకాశాన లేవు కదా, పుట్టగానే మిన్నెగ బ్రాకిననుచు మీసాలు దువ్వుచు అంటే ఆకాశాన్ని అంతా విస్తరించి మీసాలు దువ్వుతున్నావు, నవ్వుచున్నావు అని కవి వర్ణిస్తున్నాడు అనమాట. దేన్ని? వర్షాన్ని. ఇదేమి నీతి నడుమంతరపున్ సిరి కుబ్బువారి. సో ఇదేమి నీతి నీకు, నిన్న పుట్టకుండానే ఆకాశాన్ని అంతా విస్తరించి ఏదో గొప్ప అన్నట్టు మీసాలు దువ్వుచున్నావు, ఇదేమి నీతి నీకు అని అంటున్నారు. నడుమంతరపున్ సిరి కుబ్బువారి అంటే మధ్యలో వచ్చిన సంపద చూసి పొంగిపోతారు కదా, కుబ్బువారి అంటే పొంగిపోవడం. గర్వోన్నతి నిల్వ నీరై మహోదది పాలై పోదె మేఘమా. సో మధ్యలో వచ్చిన సిరి ఎలా అయితే పోతుందో అలాగే నీరు కూడా నువ్వెంత కురిసినా అది సముద్రాల పాలై పోతుంది అని కవి వర్ణిస్తున్నాడు. అది ఫస్ట్ దానికి సంబంధించి. చిటపట చినుకులు రాలెను పటపట వడగండ్లు పొడమిపై బడే దారాలు పుటపుటనై కుండలతో నటునిటు దొర్లించినట్లు కనుపట్టేన్. అంటే చినుకులు చిటపట పడుతూ ఉన్నాయి, వడగండ్లు పటపట వడగండ్లు అనేవి భూమిపైన పొడంపైన అంటే భూమిపైన పడుతున్నాయి. దారాలు పుటపుటనై కుండలతో నటునిటు దొర్లించినట్టు కనుపట్టెన్ అంటే ఈ వర్షం ఒకేసారి ఫస్ట్ ఎలా చిన్న చినుకులుగా పడిందట, తర్వాత వడగళ్ళు పడ్డాయి. తర్వాత ఎలా అంటే పెద్దగా ఇంకా కుండతో మనం నీరు బోర్లిస్తే ఎలా దారల్లో పడుతుందో అలా పెద్ద పెద్ద దారల్లో ఆ వర్షం అనేది కురవడం స్టార్ట్ చేసిందట. నేలపై కాలు మోపిన చురుక్కని బొబ్బలెక్కిడి దినమ్ములు గతించే. అంటే నేలపైన కాలు పెట్టగానే మనకి బొబ్బలు అంటే వేడికి బొబ్బలనే వచ్చేస్తూ ఉండే ఎండాకాలంలో. సో అలాంటి రోజులు గతించే. నేలపై మోపిన కాలు చరుక్కని. సో నేలపైన కాలు పెడితే చరుక్కని బొబ్బలెక్కిడి దినమ్ములు గతించే, బొబ్బలెక్కే రోజులు పోయాయి. నించుక అశ్రద్ధ నుంచిన పాదము జరుక్కని జారదొడగే. సో కొంచెం అశ్రద్ధగా నువ్వు పాదాన్ని నేలపైన పెట్టినా జర్రుమని జారిపోతుంది. పగలు రాత్రి అనక ప్రభుపాలితులనక ప్రజలందరూ ఛత్రపతులయ్యైరి. అంటే పగలనక రాత్రి అనక వర్షం కురుస్తూనే ఉన్నది. సో ప్రజలు ఏంటంటే ప్రజలనక రాత్రి అంటే ప్రజలందరూ కూడా ఛత్రపతులైరి అంటే ఇక్కడ గొడుగులు పట్టుకొని తిరుగుతున్నారు అని. ఛత్రం అంటే గొడుగు కదా, సో ఛత్రి అంటే గొడుగు కదా, ఛత్రపతులై ఐరి అని చెప్తున్నారు. నెరియలు వారిన నేలనంతటా నద్దములు దాపినట్లు నీడలు కనబడే. నెరియలు అంటే బీటలు, నేలంతా కూడా బీటలు వారిపోయింది. సో అలాంటి దగ్గర నద్దములు దాపినట్లు నీడలు కనబడే. ఆ యొక్క నేలంతా కూడా నీటితో నిండిపోయి నద్దములు అంటే అద్దాలు తాపినట్లుగా నీడలు కనిపిస్తున్నాయి. అంటే నీటిలో మన నీడ చూసుకుంటే మనకు కనిపిస్తుంది కదా, అలా అద్దాల్లో నీడలు కనిపిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయట.
పులకరించి భూసతి రామచిలుకలయ్యే, హుంకరించి యాబోతులు రంకెవేసే, నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టే, నాసలుప్పొంగె పారే వర్షాగమమున. పులకరించి అంటే భూమి పులకరించి భూమి అంతా కూడా రామచిలుకల్లా పచ్చగా పంట పొలాలతో నిండి ఉన్నదట. హుంకరించి యాబోతులు రంకెవేసే. సో అంటే ఏదైతే ఈ ఆంబోతులు పొలం దున్నడానికి వెళ్ళినప్పుడు రంకెలు వేస్తున్నాయట. నాగలిని బట్టి కృషికుడు నడుము గట్టే అంటే నాగలిని పట్టుకొని కృషికుడు అంటే రైతులు పొలానికి వెళ్తున్నారు. నాసలు ఉప్పొంగి పారే వర్షాగమన. సో ఆశలు అనేవి ఉప్పొంగుతాయి. వర్షాలు ఎప్పుడైతే పడతాయో పంటలు బాగా పండుతాయని ఆశలు ఉప్పొంగుతూ ఉంటాయి. నెక్స్ట్, ఉన్నత సౌద గోపురపు టుయ్యల మంచముల యందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మున్గియుండు సంపన్నుల మీదికిన్ జనగ వాటము కామిని వానదేవుడా. అంటే ఉన్నత సౌద గోపురపు అంటే చాలా ఎత్తైన మేడల్లో ఉన్నటువంటి టుయ్యల మంచములందు, అంటే టుయ్యల అంటే ఉయ్యాల మంచాలు ఎందు. సో ఉయ్యాల మంచాలు ఉంటాయి కదా, సో పెద్ద పెద్ద మేడల్లో ఉయ్యాల మంచాలు ఉంటాయి కదా. సో వాటిపైన ఒక తిన్నగా కన్నులు మూసుకొని గుర్రుమని గురకలు తీస్తూ గాఢ సుషుప్తిని మునిగి ఉంటూ అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయే వాళ్ళు సంపన్నుల మీదకి జనగ వాటము కామిని వానదేవుడా. సో సంపన్నుల మీదకి నువ్వు వెళ్ళి కురవలేవు కాబట్టి ఈ జనాలపైన కురుస్తున్నావా వానదేవుడా అని అంటున్నాడు కవి. అంటే పెద్ద పెద్ద మేడల్లో ఉన్నటువంటి అక్కడ ఉయ్యాల మంచాలపైన పడుకున్నటువంటి గుర్రు పెట్టి గాఢ నిద్రలో ఉన్నటువంటి జనం పైన అంటే సంపన్నులపైన ధనవంతులపైన నువ్వు కురవలేవు కాబట్టి ఈ జనం పైన ప్రతాపం చూపిస్తున్నావా అని కవి అడుగుతున్నాడు. చిన్నవి చొప్ప కప్పు గుడిసెలు వడికూలగా దాడి చేతువా. అంటే చిన్నని చొప్ప కప్పు అంటే కప్పు అంటే ఇంటి పైకప్పు కదా, చొప్ప అంటే జొన్న చొప్పలు, ఈ జనుము, వీటితో ఇల్లు కప్పుకుంటూ ఉంటారు కదా తాటాకులు. సో అలాంటి చిన్న చిన్న గుడిసెల పైన నువ్వు దాడి చేస్తావా వానదేవుడా అని అడుగుతున్నారు. నెక్స్ట్, వడలకు వాడిపోయి వడిపయ్యర యూపుకు పట్టు వీడి ఈ గుడిసెల కప్పు లొప్పడలే. అంటే ఈ ఎండలకి బాగా వాడిపోయి అలాగే వడిపయ్యర యూపుకు పట్టు వీడి, సో ఈ గాలులకి పట్టు వీడి ఈ గుడిసెల కప్పు లొప్పడలే గుంజలు పాదుల నూగిలాడెడెన్. అంటే ఏవైతే కర్ర మధ్యలో ఉంటుంది కదా గుడిసెలకి, ఈ విధంగా పాక అనేది ఉంటే మధ్యలో ఒక బేస్లా ఉంటుంది కదా, సో అది చాలా ఊగులాడుతూ ఉన్నదన్నమాట. చాలా ఈ ఎండకి ఎండి వానకి తడిచి ఈ గాలులకి బాగా ఊగిపోతూ ఉన్నది, చాలా బలహీనమైపోయి ఉన్నది. గడగడలాడుచున్నవి కారు మొగుళ్ళను గాంచినంత నీ పుడిసెడు పేద కాపురపు పొల్ల నరింపకు వానదేవుడా. అంటే గడగడలాడుచున్నవి, సో ఈ రాత్రి అంతా కూడా గడగడలాడుచున్నవి అంటే ఇవి భయపడుతున్నాయి. ఈ కారు మేఘాలు ఎప్పుడైతే ఆకాశంలోకి వచ్చాయో భయం అనేది వేస్తుంది. ఈ నీ ప్రతాపం అనేది ఈ పేద కాపురాలపైన చూపించకు వానదేవుడా అని అడుగుతున్నారు. గపగప చొచ్చి వచ్చు చలిగాలికి కప్పులు లేని దీపములు రెపరెపలాడిపోయే. గపగప చొచ్చి వచ్చు అంటే గబగబా వచ్చే ఈ గాలులకి చలిగాలులకి పై కప్పులు అనేవి లేవు కదా, సో ఆ దీపాలు అనేవి రెపరెపలాడుతున్నాయి అన్నమాట, అంటే ఆరిపోతున్నట్లుగా ఉన్నాయి. చెలరేగిన చీకటిలో శరీరములు రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు. సో చెలరేగిన చీకట్లో అంటే వాళ్ళకి వెలుతురు లేనప్పుడు చీకటిగా ఉంటుంది కదా, చీకట్లో శరీరములు రిపులు అంటే శత్రువులు, అంటే అక్కడ ఎవరు శత్రువులు దోమలు. సో దోమలకి అప్పచెప్పి దరిద్రులు నిద్రపోయినారు. సో ఇప్పుడే వాళ్ళకి ఆ చీకట్లో ఇప్పుడే కన్ను అనేది మూసారు, వాళ్ళ శరీరం అనేది దోమలకి అప్పచెప్పి అంటే దోమలు కుడుతున్నా సరే ఇప్పుడే అలా కళ్ళు మూసారు. నీవు ఇప్పుడే సవారీ చేసి ఎలయింపకు వారిని వానదేవుడా. సో నువ్వు మళ్ళీ వాళ్ళపైన కురిసి వాళ్ళని ఇంకా బాధ పెట్టకు వానదేవుడా అని కవి ఈ విధంగా మనకి వర్ణించారు. సో ఇప్పుడు నేను చెప్పిన తాత్పర్యాలన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు అది చదువుకోవచ్చు. సో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని భావాలు అనేవి ఇచ్చాడు, వీటికి సంబంధించి పద్య లైన్స్ అనేవి అందులో చూసి రాయమన్నారనమాట. కింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. వాన ఎట్లా కురిసింది? చిటపట చినుకులు వాన చిరుజల్లై కురిసేనా. సో చిరుజల్లులుగా వాన అనేది కురిసింది. వాన వేటిని నింపడానికి కురిసింది అంటే చెరువులు బావులు నింపడానికి కురిసింది. వాన వల్ల కలిగే లాభాలు ఏంటి? పంటలు అనేవి పండుతాయి, పరిసరాలు అనేవి పచ్చదనంతో నిండుతాయి, చెరువులు బావులు నిండుతాయి. పసిడి పంటలు అనే పదంలో పసిడి అంటే బంగారం అని అర్థం. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి పదజాలంలో కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అని అన్నాడు. సో ఇక్కడ చూస్తే
సో ఇక్కడ చూసినట్టయితే సోమనాద్రికి కిరీటం వజ్రాలతో తాపడం చేయబడి ఉండేది. తాపడం అంటే అద్దడం, సో అద్దడం అని అర్థం. కృషికులు అంటే రైతులు, కృషికులు, కర్షకులు, హాలికులు ఏవన్నా రైతులే. పయ్యర హాయిగా వీస్తుంది, పడుకుంటే పయ్యర అంటే గాలి, గాలి హాయిగా వీస్తుంది. తొందరగా చేరుకోవాలంటే వడిగా నడవాలి, వడిగా అంటే తొందరగా, ఫాస్ట్గా అనమాట, తొందరగా. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. కింది వాక్యాలు చదవండి, ఒకే అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి అన్నాడు. సో ఇక్కడ సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది, కానీ ఆ ఉదధి రత్నాలకు నిలయం. పయోధి దాటాలంటే ఓడ కావాలి. సముద్రం, ఉదధి, పయోధి ఈ మూడు కూడా సముద్రం అనే దానికి అర్థాన్ని ఇస్తాయి. అలాగే నింగి, అంబరం, నింగి అంబరం, నింగి అన్న అంబరం అన్న ఆకాశం అన్న అర్థం. మనం భూమిని తల్లిగా భావిస్తూ ఉంటాం. సో భూమి, అవని, అలాగే పొడమి ఇవన్నీ కూడా మనకి భూమికి అర్థాల కింద చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ కనుక చూసుకుంటే కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి అని అన్నాడు. బొబ్బలెక్క, సో ఎండాకాలంలో చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ళకి బొబ్బలు ఎక్కుతాయి. అశ్రద్ధ, సో చదువుల పైన అశ్రద్ధ పనికిరాదు. పటపట, సో రాము కోపంతో పటపట పండ్లు కొరుకాడు. ఆశలు ఉప్పొంగు, సో వర్షాలు రాగానే రైతులకి ఆశలు ఉప్పొంగాయి. పులకరించు, వర్షంతో నేల తల్లి పులకరించింది. ఇలా మనం సొంత వాక్యాలు అనేవి రాసుకోవచ్చు. నెక్స్ట్ భాష గురించి తెలుసుకుందాంలో భాగంగా మనకి లింగముల గురించి ఇచ్చాడు. అంటే స్త్రీలింగం, ఈ పురుషలింగాలు వీటి గురించి ఇచ్చారనమాట. పుంలింగం వాటి గురించి. అయితే ఇక్కడ గీత, లత కూరగాయలు తేవడానికి అంగడికి బయలుదేరారు. ప్రదీప్, సందీప్ వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్ళారు. పిల్లి ఎలుకను వెంబడించింది. చెట్టు మీద కోతులు దూకుతున్నాయి. సో ఇక్కడ గీత, లత, ప్రదీప్, సందీప్, ఎలక, పిల్లి, చెట్టు, కోతులు ఇవన్నీ కూడా ఈ పదాలన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇందులో గీత, లత అంటే స్త్రీలకు సంబంధించిన పదాలని మనం స్త్రీలింగం అని, పురుషులకి సంబంధించిన పదాలని పుంలింగం అని అంటూ ఉంటాం. అవి మనకి తెలిసిందే. అయితే స్త్రీలింగం, పురుషలింగం మనకి తెలీదు. సో ఇప్పుడు మనం స్త్రీలింగం అనేది వారి యొక్క పేర్లు బట్టి వాటి బట్టి మనం తెలుసుకుంటాం. ఇక్కడ పిల్లి, ఎలుక, చెట్టు ఇలాంటివి ఉన్నాయి కదా, అవి పురుషులకు కానీ స్త్రీలకు కానీ సూచించవు. సో జంతువుల్ని వాటిని సూచిస్తూ ఉంటాయి. అలాంటి వాటిని మనం నపుంసకలింగ పదాలు అని అంటూ ఉంటాం. సో స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం. ఆడవారి గురించి, స్త్రీల గురించి తెలియచేసేది స్త్రీలింగం, పురుషుల గురించి తెలియచేసేది పుంలింగం. అలాగే పురుషులు, స్త్రీలు కాని వాటి గురించి, చెట్లు కానీ ఏమైనా వస్తువులు వీటి గురించి తెలియజేసేవి నపుంసకలింగం గురించి అని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ పురుషవాచక శబ్దాలను పుంలింగాలని, స్త్రీవాచక శబ్దాలను స్త్రీలింగాలని, పై రెండు కానటువంటి వాటిని అంటే ఏవైనా వస్తువులు, పక్షి, జంతువులు వీటికి సంబంధించినవి నపుంసకలింగ పదాలని మనం చెప్పవచ్చు. సో దాని గురించి ఇచ్చాడు. అలాగే ఇక్కడ చూడండి, సో కింది పారాలో స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగ పదాలను గమనించమన్నాడు. ఇక్కడ సునీత అనేది స్త్రీలింగం. నిద్ర లేచి సమయానికి బడికి వెళ్ళింది. బడిలో సురేష్, సురేష్ అనేది పుంలింగం. తాను రాసిన కథను సునీతకు వినిపించాడు. ఆ కథలో కుందేలు, చెట్టు, సో కుందేలు, చెట్టు అనేది నపుంసకలింగం. సో ముంగీస అనేది నపుంసకలింగం. సునీత అనేది మళ్ళీ స్త్రీలింగం, స్నేహితురాళ్ళు. అంతేకాదు కథను అన్నయ్య, గోపాల్, గోపాల్ అనేది స్త్రీలింగం. సో ఇలా మనకి స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగాల గురించి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి. అలాగే ఇందులో చదవండి తెలుసుకోండిలో భాగంగా అంబేద్కర్ గారి గురించి ఇవ్వడం జరిగింది. సో అంబేద్కర్ గారి గురించి మనందరికీ తెలిసిందే. సో ఇతను చిన్నప్పటి నుంచి కూడా చాలా కుల వివక్షత అనేది ఎదుర్కొంటూ వచ్చారు. సో స్కూల్లో బాగా వెనక్కి కూర్చోబెట్టడం కానీ, నీళ్లు తాగనివ్వకపోవడం, అలాగే ప్రయాణం కోసం బండ్లెక్కితే మధ్యలో దించేయడం, సో ఇలాంటివన్నీ చేసినా కూడా అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి సో ముందడుగు వేసి ఇలాంటి ఎంతోమంది వ్యక్తులకి ఒక ఆదర్శంగా నిలిచారు. సో అతని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో అంబేద్కర్ యొక్క తల్లిదండ్రులు భీమాబాయ్, రామ్జీ సక్పాల్. సో వీరు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉంటూ ఉండేవారనమాట. ఈ రామ్జీ సక్పాల్ అంటే అతని యొక్క తండ్రి మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అక్కడే మౌ అనే గ్రామంలో 14వ సంతానంగా అంబేద్కర్ గారు మనకి ఇతనికి జన్మించడం జరిగింది. అయితే అంబేద్కర్ గారికి చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు చదవడం అన్న, ఏదైనా సమస్యని కొంత విభిన్నంగా ఆలోచించడం ఇవన్నీ ఇతని యొక్క సొంతం అన్నమాట. ఎవరేమన్నా కూడా ఎదిరించే ధైర్య సాహసాలు ఇతనికి కలవు. అంటే ఎవరిని అయినా అతను పెద్దవారు చిన్నవారని కాకుండా తప్పు చేసిన వెంటనే అతను ఎదిరిస్తూ ఉండేవారు. సో ఇలా 1907లో మెట్రికులేషన్ అనేది పూర్తి చేశారు. ఆ తర్వాత జరిగిన ఒక సన్మాన సభకు ఇతను ప్రముఖ మరాఠీ రచయిత కేలుస్కర్ హాజరై గౌతమ్ బుద్ధుని యొక్క చరిత్ర పుస్తకాన్ని ఇతనికి ఇస్తాడనమాట. సో అంబేద్కర్ గారికి ఇస్తాడు. అక్కడి నుంచే ఇతను అహింస,
వీటన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉంటాడనమాట. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ జీవిత చరిత్ర నుంచి తెలుసుకుంటూ ఉంటారు. సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా సామాజిక న్యాయం అనేది చేయాలని ఇతను ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవారనమాట. సో ఇంగ్లాండ్లో ఇతనికి అంటే పుస్తకాలు చదవడం అంటే ఇతనికి చాలా ఇష్టం కదా. సో ఇంగ్లాండ్లో చదువుకునేటప్పుడు అక్కడ అతిపెద్ద గ్రంథాలయం అక్కడ లండన్ లైబ్రరీ అనేది ఉండేది. అతి పెద్ద గ్రంథాలయం అనమాట. సో అందులో ఉన్న పుస్తకాలన్నీ కూడా ఈ అంబేద్కర్ గారు చదివారు. సో అలా ఆ యొక్క గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ చదివిన వారు ముగ్గురే. ఆ ముగ్గురులో మన అంబేద్కర్ గారు ఒకరనమాట. న్యాయవాది వృత్తిలో ప్రవేశించి పేదలందరికీ కూడా న్యాయం చేయాలి అని అనుకుంటూ, అలాగే అట్టడుగు వర్గాలు ఎవరైతే నిమ్న కులాల వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కువగా సహాయం చేస్తూ వాళ్ళ కోసం ఎక్కువగా ఇతను పాటుపడుతూ ఉండేవారు అనమాట. తర్వాత బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇతను ఒక సభ్యుడిగా నామినేట్ అవ్వడం జరిగింది. తర్వాత ఎన్నో సమావేశాల్లో కూడా ఇతను పాల్గొంటూ ఉండేవారు అనమాట. సో ఆ విధంగా విద్యకి, శీలానికి అత్యంత ప్రాధాన్యత ఇతను ఇస్తూ ఉండేవారు అనమాట. ఇతనిలో ఆత్మవిశ్వాసం, నిరాడంబరత, ప్రతిఘటన చైతన్యం, పఠనాభిలాష, సునిశ్చిత పరిశీలన, తపన ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు పిల్లలకి కూడా తెలియాలి అని చెప్పి ఈ పాఠం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి లెసన్కి సంబంధించి. నెక్స్ట్ లెసన్ లేఖ. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.